నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య తన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఘనంగా నెహ్రూ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు। ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఆచరణలో పెట్టే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్। రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల వారికి గతంలో ఏ ప్రభుత్వం అందించిన విధంగా సంక్షేమం అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఆ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య తెనాలి పట్టణంలో నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో అన్నారు। ఆదివారం తెనాలి కొత్తపేటలోని దేవీప్రియ ఫంక్షన్ హాల్ నందు బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పొన్నూరు శాసనసభ్యులు కిలారు వెంకట రోసయ్య మాట్లాడుతూ విద్య వైద్య వ్యవసాయ రంగాలకు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లడం జరిగిందని అన్నారు। కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని లబ్ధిదారులకు అందజేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు। గత ప్రభుత్వాలు సంక్షేమాన్ని కేవలం నామమాత్రంగా మాత్రమే అమలు చేశాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు। రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని అన్నారు। బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు వచ్చేలా రానున్న రోజుల్లో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రోసే పేర్కొన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలందరూ కూడా ఆదుకోవడం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది। మీరందరూ కూడా గమనించాలి, గతంలో ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు సామాన్య కుటుంబాల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు। ఇవాళ ఘనంగా చెప్పగలుగుతాం, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అనే ఒక పదం ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి అదొక ఆయుధంలాగా ఉపయోగపడతా ఉంది। ఇవాళ 170 మంది రాష్ట్రంలో పేద కుటుంబాలు సామాన్య కుటుంబాలు ఉన్నాయి। వీటి గురించి గత ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తేగా సంక్షేమ పథకాలు ప్రకటించేవాళ్ళు, కొద్దిమంది మాత్రమే ఇచ్చేవాళ్ళు। కానీ ఈ ప్రభుత్వంలో ఒక పగడ్బందీగా ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో సారథలాగా వాళ్ళని పెట్టి ప్రతి కుటుంబానికి ఆ కుటుంబ అర్హతను బట్టి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతూ ఉన్నాయి। దీంట్లో ఎక్కడా కూడా కులం మతం పార్టీ అనేది చూడకుండా ఇది చాలా గొప్ప విశేషం। ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే, ఆ విధానాన్ని ఆయన తూచా తప్పకుండా పాటించారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు। మీరు గమనించండి, ఎక్కడ కూడా ఈ సంక్షేమం అందించే దాంట్లో కూడా ఎక్కడ కులం మతం పార్టీ అని చూడకుండా ఇది మామూలుగా ఒక ఊత పదం కాదు, అంటే ఆయన అక్షరాలా చేసి చూపిస్తూ ఉన్నాడు। మీరు చూడండి, గతం కన్నా ఇప్పుడు యావత్ భారతదేశంలో పేదరిక నిర్మూలన 11% నుంచి 6% ఆంధ్ర రాష్ట్రంలో పడిపోయింది। అంటే ఎంతవరకు పెరిగిందంటే కేవలం ఈ సంక్షేమం ద్వారా ఆ పేదరిక నిర్మూలన అనేది జరుగుతూ ఉంది। ఏ ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున తీసుకుంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో? ఇవాళ బలంగా చెప్పగలుగుతాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు। మీరు చూసుకుంటారు, రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలు ఒక దుష్ప్రచారంతో నడుస్తూ ఉన్నాయి, వాస్తవాలు కూడా ఎక్కడ మాట్లాడుతున్నా। ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పునాదులు వేశారు, ఈ రాష్ట్ర అభివృద్ధికి గత ప్రభుత్వం అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ పాలించిందో వాళ్ళు ఏం వేశారో ఒకసారి మీరు ఆలోచన చేయండి। ఇవాళ విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, లేదా పరిపాలన విధానంలో ఆయన తీసుకొచ్చిన ఈ మార్పులు ఏ రాష్ట్రంలో కూడా ఖర్చు చేయనటువంటి 73,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఆయన ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాది వేయగలుగుతా ఉంది। ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా జరగదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది। అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో ఇలా విద్యా వ్యవస్థలో ఆయన మార్పులు తీసుకొచ్చారు। సో ఇది ఒక గట్టి పునాది రాష్ట్ర అభివృద్ధికి। అలాగే పొన్నూరు భావనారాయణ స్వామి గుడిలో ఎప్పుడో దాదాపు 60-70 సంవత్సరాల క్రితం కుంభాభిషేకం చేశారు, మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి। ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక మేము కుంభాభిషేకం అక్కడ భావనారాయణ స్వామి గుడి 60-70 సంవత్సరాల క్రితం జరిగిన గుడిని ఎవరు పట్టించుకోవాలి। మరి అత్యంత పురాతనమైన గుడి, స్వయంభూ, అయినా సరే కనీసం కుంభాభిషేకం జరగల, ఇవాళ కుంభాభిషేకం చేశాం। అదే ఎన్నో వేల దేవాలయాలు ఇవాళ ఈ ప్రభుత్వంలో పునరుద్ధరణ జరిగినాయి, అభివృద్ధి
బాగు చేయడం. మాకు మన్నవ గ్రామంలో శివాలయంకి దాదాపు 60 లక్షలు 90 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. అది గుడి పూర్తి చేస్తూ వస్తాము. అట్లా ఎన్నో దాదాపు నా దేశంలోకి 5 కోట్ల రూపాయలతో మా పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో దేవాలయానికి నేను ప్రభుత్వ గ్రాంట్లు తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ ఇట్లా ఒక్క నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా ఆలయాల పునరుద్ధరణకి అభివృద్ధి పయనిస్తూ ఉన్నాయి. మరి గతంలో ఎక్కడ చేశారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు ఎక్కడ జరగల. బ్రాహ్మణోత్తములు గురువులతో సమానం, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో గురువుల్ని ఎంత బాగా మనం చూసుకుంటే అంత మనకి మంచి జరిగింది అనేది సహజంగా మనందరికీ తెలిసిన విషయం. సో అందుకనే మేము మీకు తప్పకుండా పెద్దలు కుమారెడ్డి గారు, శివకుమార్ గారు మీ అందరూ కూడా తప్పకుండా మేము వెళ్ళండి ఉంటాం. ప్రభుత్వ సైడ్ నుంచి ఏ అవకాశాలు ఉన్నా కూడా తప్పకుండా చేసి పెడతాం. అలాగే ఈ ప్రాంతంలో మనకు రాజకీయంగా చాలామంది ప్రాముఖ్యత కలిగిన ఊరు తెనాలి, ఆంధ్ర ప్యాలెస్. ఈ గ్రామం ఈ ఒక పట్టణంలో ఏదైతే మనకు సంబంధించి మనకు ఉన్న జనాభా ప్రతిపాదక మీద కానీ లేకపోతే ఏదైతే మనం నామినేటెడ్ పోస్టులు కానీ తప్పకుండా ఆ ప్రాధాన్యత తప్పకుండా ఇస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా తప్పకుండా తగిన న్యాయం అయితే నేను చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ్యులు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాంతంగా విరాజిల్లుతున్న తెనాలిలో బ్రాహ్మణుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. తెనాలి ప్రాంత మహనీయుల చరిత్రను తెలియజేసేందుకే తాను తెనాలి బండి నిర్మించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించడం జరిగిందని అన్నారు. గతంలో ఏ శాసనసభ్యునికి దక్కని అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 27,000 మందికి పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన ఘనత తనకు దక్కిందని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనకు గుంటూరు ఎంపీ అభ్యర్థి రోసేకు రానున్న ఎన్నికల్లో ఓటర్లందరూ అండగా నిలిచి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అసలు ఈ తెనాలికి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఒక గుర్తింపుని, ఐడెంటిటీని దేశవ్యాప్తంగా రావడానికి ప్రధాన కారణం కనుక అన్వేషిస్తే ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతం నుంచి ఉద్భవించినారు. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చారు. ఇంత ఖ్యాతి రావడానికి అనేక మంది మహానుభావులు ఉంటే దాంట్లో బ్రాహ్మణుల పాత్ర చాలా గొప్పది, చరిత్ర తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక సాంస్క్రిట్ కాలేజీ కానీ, ఒక హిందీ స్కూల్ కానీ, అలాగే వేద పాఠశాల కానీ, దేశవ్యాప్తంగా ధనా పార్టీలు కానీ అన్నిటికీ తెనాలి ఒక కేంద్రం. వీటన్నిటిలో తెనాల్లో మహానుభావులు ఉంటారు. నా ఏళ్ళు బట్టి నడిపించాల్సిన మా తండ్రి లేకపోతే నా ఏళ్ళు పట్టుకొని ఇది నీకు మార్గం అని చూపించిన వ్యక్తి మా గురువు హితశ్రీ గారు. అందుకే అంతో ఎంతో ఈ తెనాలి చరిత్ర కానీ, ఈ తెనాల్లో మహానుభావులు కానీ, ఈ తెనాలి యొక్క విశిష్టత కానీ ఆయన ద్వారా నేను తెలుసుకోలేదు. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చాయి. అనేక ప్రభుత్వాలు అనేక అంశాలు చెప్పినాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం ఇవ్వచ్చు, రోడ్లు వేయవచ్చు, లేకపోతే ఇంకోటి కట్టవచ్చు. అది ఎవరున్నా చేస్తారు. ప్రభుత్వం లేకపోయినా అధికారులు చేస్తారు. చేయడా? ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఉంది, మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ప్రభుత్వం లేదు. ఆర్ఎంబి డిపార్ట్మెంట్ రోడ్లు ఇదా? ప్రభుత్వం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ రావా? కానీ చరిత్ర తెలుసుకొని ఏం చేశావా అంటే ఆ చరిత్రని తెనాలి బండి మీద నిలిపానని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఎవరే పెట్టారు? గవర్నమెంట్కి పదే రిప్రజెంటేషన్ చేసి వాళ్ళకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన రామాచారి గారి విగ్రహాన్ని మొదటగా పెట్టి దాంట్లో ప్రారంభించారు. ఈ పట్టణానికి, నియోజకవర్గానికి తెనాలి కీర్తిని చరిత్రలో పెట్టిన వ్యక్తులందరూ విగ్రహాలు అక్కడ పెడుతున్నారు. అది ఒక అన్నావో శివకుమారే చేయగలరు, ఇంకెవడో చేయలేదు. ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా పాటించి మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో సుమారు 99% అంశాలని పూర్తి చేసిన పార్టీ వైఎస్ఆర్. ఆర్టీసీలో
30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినాడికి 500 వస్తుంది. 500. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 60 సంవత్సరాల నుండి పేదవాడు మధ్యతరగతి వాడు ఉంటే ఎలిజిబుల్ ఉంటే వారికి నెలకు 1వ తారీఖున 3,000 రూపాయలు ఇస్తాను. ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారు. 1000 రూపాయలు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే 2 నెలల ముందు దాన్ని 2,000 చేశారు. నేను ఇక్కడ ఉన్న పెద్దలను గమనించిన కోరుతుంది ఏంటంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఆ కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా డెలివరీ చేస్తున్నాడో ఒకసారి గమనిస్తే ముఖ్యమంత్రి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించగలం. రాజకీయంగా ఈ ప్రాంతంలో ఉన్న ఓసీ కమిటీలో మరి ముఖ్యంగా బ్రాహ్మణులు ఎవరైతే ఆ రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ రిప్రజెంటేషన్ ఉండాలి అనుకున్నప్పుడు నేను నా మొదట ఛాయిస్ పురుషోత్తం గారికి ఉంటుంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన అభిమానిగా, అలాగే మరి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకన్నా ఎక్కువ అభిమానించే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ. నా కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు డెఫినెట్గా వాళ్ళ యొక్క పదవులకు కానీ కృషి చేస్తాం. అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ విషయాల్లో కానీ లేదు ఇంకొక వాటితో కానీ ఎక్కడా కూడా మా పరిధి ఎంతవరకో మాకు సంబంధం లేని ఇష్యూస్లో కానీ ఇంకోటిలో కానీ ఎక్కడా కూడా తలదోచటమో, ఏళ్ళు పెడతామో, కాలు పెడతామో ఇట్లాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడూ చేయలే, భవిష్యత్తులో కూడా చేయను. ఈరోజు ప్రభుత్వ పాలసీ అయిన సంక్షేమం చేసి చూపించాం. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చూపుతున్నాయో ఆ చేసిని నిలబెట్టుకున్నప్పుడే ప్రజలు నమ్ముతారు. రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని అందరినీ ఆస్వాదించడానికి కారణం కూడా అదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ శాసనసభ్యులు మల్లాది విష్ణు, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావుజో పురుషోత్తం శర్మ సమావేశం ప్రసంగించారు. అనంతరం అతిథులను పరిషత్ సభ్యులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పివి రామ్ గోపాల్, సీనియర్ న్యాయవాది ఎస్బీ శివ, బ్రాహ్మణ సంఘం నాయకులు నారాయణ వేణుగోపాల్, సోమయ్య శాస్త్రి, లక్కరాజు లక్ష్మణరావు, అబ్బూరి అరవింద, పులిపాక అప్పారావు, మృత్యుంజయ ప్రసాద్, పలువురు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ పరిపాలన ఏ విధంగా ఉంది, పరిపాలన ప్రజలు అనుకున్న రీతిలో వెళ్తా ఉందా లేదా అని ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభసూచకం. పరిపాలన అంటే ఏమిటి? మీరు ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రతినిధి, ఎన్నుకున్నది మీరు కాబట్టి, ప్రధానమైన వ్యక్తులు మీరు కాబట్టి, మీ సంక్షేమం కోసమే ఏ ముఖ్యమంత్రి అయితే ఆ పథకాలు అనుసరించి వాటిని అమలు చేస్తాడో అప్పుడే ప్రజలు హర్షించగలరు తప్ప రెండవసారి కాదు అనేది మాత్రం సహజంగా ఉన్నటువంటిది. ఆలోచనలో కూడా అదే ప్రత్యేకంగా మరి కనపడతా ఉంది. జగన్ నాకు తెనాలికి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు నేను వీళ్ళ నాన్నగారు ఇద్దరం ఒకే రోజు పార్టీల్లో చేరాం, ఒకే రోజు అప్లికేషన్ తీసుకొని మన శివ వాళ్ళ నాన్నగారు. ఆ దీనిలో అనేక మంది మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, పరిపాలనని చూసాం. ఎవరు ఏ విధంగా ఏ కోవలో పరిపాలన చేస్తామన్నారు. ఒక ముఖ్యమంత్రి మారిన తర్వాత పరిపాలన విధానం ప్రజలకు అనుగుణంగా మారుతుందా లేక ప్రజలకు అనుగుణంగా మారట్లేదా, వ్యతిరేకంగా మారుతుంది అనేది కూడా నిశ్చితంగా కనుక మరి పరిశీలిస్తే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి ఆలోచించింది ఏంటంటే సంక్షేమం. ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమం ఇస్తే బాగుంటుంది, ప్రజలు ఎన్ని కేటగిరీస్ ఉన్నారు, ఏమేమి ఇబ్బందుల్లో ఉన్నారు, ఏమేమి అవసరాల్లో ఉన్నారు, ఇది ఆయన విశ్లేషించుకున్నంతగా ఇంకా ఎవరు విశ్లేషించుంటారు. ఒక సాచ్యురేషన్ విధానం ద్వారా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం వారికి సాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటారో, అమ్మఒడి ఎవరైతే అప్లై చేసుకుంటారో, చేయూత ఎవరైతే అప్లై చేసుకుంటారో, అలాగే ఆసరా ఎవరైతే అప్లై చేసుకుంటారో, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా
నేరుగా వారి అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? కరోనా సందర్భంలో చాలామంది దేవాలయాలకు వెళ్ళలేక దేవాలయాలు మూసేసి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 48 అవర్స్లో ఎవరైనా సరే అర్చకులు ఆన్లైన్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తాము అని చెప్పారు. దాన్ని 30,000 మంది అప్లై చేసుకుంటే అందరికీ వారి అకౌంట్లో 5,000 రూపాయలు డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం కూడా మనది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఎవరు ఆ ఆలోచన చేశారనమాట, దేవాలయ వ్యవస్థ, ఆ వ్యవస్థ ద్వారా ఆధారపడినటువంటి అర్చక స్వాములు, పురోహితులు. అట్లాగే మీరు చూడండి, ఈబీసీ నేస్తం అండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం పెట్టినటువంటి కార్యక్రమం అది. దానికి నేరుగా 15,000 రూపాయలు. చాలామంది ప్రభుత్వ విధానాలు ఏంటో, లేకపోతే సచివాలయం దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇన్ టైంలో ఏ మాసంలో చేయూత క్యాలెండర్లో ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని అప్లై చేస్తే ఖచ్చితంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి వారి కోసం, అంటే బ్రాహ్మిన్స్ కోసం అలాంటి స్కీమ్ పెట్టింది. దాంట్లో మీరు అప్లై చేసుకుంటే మీ అందరికీ కూడా 15,000 రూపాయలు అకౌంట్లో పడతాయి. ఉదాహరణకి ఆరోగ్యానికి సంబంధించింది తీసుకున్నాం. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఈరోజు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో చేర్చి హాస్పిటల్ ద్వారా బిలో పావర్టీ లైన్లో ఉన్నారని చెప్పి కార్డు తీసుకుని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందించేటటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మా 5 సంవత్సరాల్లో జరిగినటువంటి మన సంబంధించినటువంటి 131,000 మందికి 789 కోట్ల రూపాయలు నేరుగా నిధుల్ని మన సామాజికానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణులని ఒక తలంపోటుతో కన్నడాలో 40,000 కుటుంబాలు నేలపాలు చేసిన బ్రాహ్మణ ద్వేషంతో పురుడుపరుచుకున్న పార్టీ ఏదన్నా ఈ స్వతంత్ర భారతదేశంలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీనే. మనకి ఒక్క సీటు కానీ ఏది ఇవ్వకుండా కేవలం బ్రాహ్మణుల మీద మొసలి కనేది కారుస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎవరు నమ్మే స్థితులు లేరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మరి రెడ్డి రాజుల కాలంలోనే శ్రీనాథ కవిసార్వభౌముడు కనకాభిషేకం అందుకున్నాడు. ఆ తరువాత కాలంలో వ్యవసాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకని రెడ్డి రాజుల కాలంలోనే బ్రాహ్మడికి గౌరవము ఏదైనా ఉంటుందనేది మీ అందరికీ చరిత్ర తెలిసిన మీ అందరికీ చెప్పనవసరం లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు మరి 800 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఈ బ్రాహ్మణ జాతికి పంచడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు టైంలో 36,000 కుటుంబాలకు మాత్రమే పెన్షన్స్ అందేవి. చాలామంది 2 పెన్షన్లు పోయాయని బాధపడ్డారు. ఐవీఆర్ కృష్ణారావు గారు, రెడ్డి పెద్దనాథ నల్లారి విష్ణు గారు కార్పొరేట్ చైర్మన్ అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడి నిరుపేద కుటుంబాలు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 161,000 కుటుంబాలకి 3,000 రూపాయల బ్రాహ్మణ కుటుంబాల పెన్షన్ అందుతున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. సుమారు 18 కోట్ల రూపాయలు విదేశీ విద్య చదువుకొని విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అమ్మఒడి కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇంటి పట్టాలు శివకుమార్ గారు 285 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. 316 మందికి ఈబీసీ నేస్తం వచ్చింది. ఇక్కడ తెనాలిలో బ్రాహ్మణులు ఈబీసీ నేస్తం రాని వాళ్ళు కానివ్వండి, ఇంటి పట్టాలు రాని వాళ్ళు కానీ ఎవరు లేరనేది అతిశయోక్తి కాదు. కాకపోతే కొత్తగా 45 నిండిన వాళ్ళకి ఈ సంవత్సరం ఈబీసీ నేస్తం వస్తుంది. వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు ప్రతి బ్రాహ్మడికి, నిరుపేద బ్రాహ్మడికి అవకాశం ఉన్న వాళ్ళందరి కుటుంబానికి చేరే విధంగా బ్రాహ్మణ పరిషత్తు సదా మీ వెంట ఉంటుంది. దత్తు పురుషోత్తం అనే 2 వ్యక్తులు సదా మీతోనే ఉంటారు 24 అవర్స్. 2019 ఎన్నికలకు ముందు మద్యాన్ని రద్దు చేస్తా అని మేనిఫెస్టోలో చేర్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక ఆ మద్యంతోనే వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడించి ప్రజల ఆరోగ్యాలను నాశనం చేశారని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 29వ వార్డులో నిర్వహించే ఎన్నికల ప్రచారం విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 29వ వార్డు సుల్తానాబాద్లో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుకు విచ్చేసిన మనోహర్కు వార్డులోని జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మనోహర్ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తమ అధికారంలోకి వస్తే చేపట్టున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను శాసనసభ్యునిగా ఉన్న రోజుల్లో వార్డులోని ప్రజలు పొందిన అభివృద్ధి సంక్షేమాల గురించి వారే తనకు వివరిస్తూ ఉంటే తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం వార్డులో తీవ్ర పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని అన్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని అన్నారు. అనేక మంది ప్రజలు వార్డు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని రద్దు చేస్తానని 2019 ఎన్నికల ముందు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ మద్యంతోనే వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడిస్తూ ప్రజల ఆరోగ్యాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లోనైనా మంచి ప్రభుత్వం రావాలంటే ప్రజలందరూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సుల్తానాబాద్ 29వ వార్డులో అద్భుతంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రజలందరూ కూడా గతంలో మేము చేసిన సంక్షేమం ఎక్కడ కూడా మర్చిపోలేదు. ఎంతోమంది అదే ఆప్యాయతతోటి ఆ రోజు ఇచ్చిన రేషన్ కార్డు, ఆ రోజు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఆ రోజు ఇచ్చిన గ్యాసులు, వీటి గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం వాళ్ళు పడుతున్న కష్టాలు, పెన్షన్ల గురించి పాపం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. అయినా కానీ స్పందించే నాదుడు లేరు. చిన్న చిన్న రోడ్లు, సిమెంట్ రోడ్ల గురించి అడగాలన్నా కూడా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ కనీసం శానిటేషన్ ఎవరు చేయడం లేదు. ఎక్కడ చూసినా కాలువలన్నీ కూడా పూడికిపోయినాయి. పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేదు. వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. దోమలు విపరీతంగా ఉన్నాయి. తద్వారా వాళ్ళకి అందరికీ కూడా స్కిన్ అలర్జీస్, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయనే బాధ వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. నాకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మందు, చీప్ లిక్కర్ ఈ ప్రభుత్వం సంపాదించినంత డబ్బులు ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సొమ్ము మొత్తం పోగు చేసుకుని వెళ్ళడానికి కోసం ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి గతంలో ఎన్నికలు అడిగాడు. మద్యపాన నిషేధం నేను చేయకపోతే 2024లో ఓట్ల కోసం రానన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళందరూ ఆరోగ్య పాడు చేశారో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి పక్షవాతం, ఆందోళనకరమైన ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. చీప్ లిక్కర్ అమ్మి భయంకరంగా సంపాదించి దోచుకుని వేల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక భరోసాతోటి ముందుగా ప్రజల ఆరోగ్యం మనం చూసుకోవాలి. బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువు బాగా చెప్పే విధంగా మనం కూడా వాళ్ళకి స్కిల్ బిల్డింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎంతోమంది పాపం ఇక్కడి నుంచి వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. సుల్తానాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ ఎంతో ఆందోళనతోటి బతికేది ఏంటంటే పట్టించుకునే నాదుడే లేడు ఈ ప్రాంతాని కోసం అని. సో తప్పకుండా అభివృద్ధి చేస్తాం. వేయాల్సిన రోడ్లు, మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురావాల్సిన వైద్య సేవలు, అదేవిధంగా సంక్షేమం, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత. పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి పెట్టుకుని కూడా వాళ్ళకి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే ప్రధానమైన డ్రైన్ని కూడా మరమ్మత్తు చేయలేకపోతున్నారు, క్లీన్ చేయలేకపోతున్నారంటే అసలు నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. మన మున్సిపాలిటీలో ఉన్న సిబ్బంది, ఇక్కడున్న ప్రతినిధులు ఏం చేస్తున్నారో చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తప్పకుండా రాబోయే రోజుల్లో సుల్తానాబాదు, అదేవిధంగా చెంచుపేట, పినపాడు ప్రధానమైన ఏదైతే డ్రైన్ వెళ్తుందో ఆ డ్రైన్ని ఇంకా బాగు చేసే విధంగా ప్రతిరోజు శానిటేషన్ జరిగే విధంగా 100% నేను మాటిస్తున్న ప్రజలందరికీ కూడా అద్భుతమైన శానిటేషన్ అవకాశాలు తీసుకొచ్చి, మన ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మరొకసారి అభివృద్ధి పందాలో ముందు నడుపుతామని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. పేరున వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ దుగ్గ్యాల మండలం గొడవరు గ్రామంలో ఆదివారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గ్యాల మండలం గొడవరు గ్రామంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో ముఖాముఖితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలోని రోడ్లు, ఇళ్ల స్థలాల సమస్యలను లోకేష్ దృష్టి తీసుకొచ్చారు. తొలుత దళిత వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు కేశనేని శ్రీఅనిత, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్, గ్రామ సర్పంచ్ విశ్వనాథంపల్లి ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, పడవల మహేష్, మొలబటి ధనుంజయ, అంచా మారుతి, తోట పిచ్చయ్య, మాజీ సర్పంచ్ చోడవరపు నల్లమ్మ, రేపల విక్టోరమ్మ, ప్రసంగి, ఏడుకొండలు, నడకుదురు నాగరాజు, బాబురావు, బాపిరాజు, కాసనేని జశ్వంత్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. గత 25 సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. సొంత నిధులతో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% వాళ్ళు చేశారా అని అడుగుతున్నా తల్లి.
నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, అది మీ అందరు తెలుసు. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్లో, కానీ ఎప్పుడైతే మంగళగిరిసానో మంగళగిరి నియోజకవర్గాన్ని నా సొంతం చేసుకున్న ఆర్నిసలు మీకోసం నేను కష్టపడ్డామా. పాదయాత్రకు వెళ్ళినప్పుడు కూడా నా మనసు ఎప్పుడు మంగళగిరిలో ఉండేది. ఇంకా ఏం చేయొచ్చు, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి, ఇంకేం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఆర్నిసలు ఆలోచించాను. ప్రతిపక్షంలోనే నేను ఇంత చేశానంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరు. ఆనాడు మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. మొదటిది ఆనాడు నాకు అందరు చెప్పారు, మా మురికి నీరు వెళ్ళి పక్కనోడి ఇంటి ముందు లాగుతుంది, మాకు వాళ్ళకి గొడవ అవుతుందని చెప్పారు తల్లి. అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూగర్భ డ్రైనేజ్ చేశాను తల్లి. ఆ నీరుని తీసుకొస్తా, కుళాయి వేసి సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. సిసి రోడ్లని వేస్తాం. సిసి సోదరులు కూడా కోరారు, కమ్యూనిటీ భవనం కావాలని ఆనాడు కోరారు. ఒక నెల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. కమ్యూనిటీ భవనం అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి. నొక్కుతున్నాడు 2 బటన్లు తల్లి, ఒకటి బొలుగు బటన్ తల్లి. నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, ఎక్కడి నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా ఈ కన్ను కట్టు కడతాడమ్మా, మళ్ళీ 2వ రోజు ఈ కన్ను కడతాడు. అమ్మా ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండేడ్ వేశారు, దాని తర్వాత స్లోగా సైజు పెంచుకుంటా వెళ్ళారు. పోన్లే తగిలిందే అనుకుందాం. నేను ప్రెస్ మీట్ చూసారమ్మా, బ్యాండేజ్ తీసాడు, చిన్న మరక కూడా లేదు తల్లి. అసలు అంత పెద్ద గాయం తగిలిందన్నారు, రక్తం గారిపోయిందన్నారు, బ్యాండేడ్ పెట్టారు. బ్యాండేడ్ తీసిన తర్వాత చిన్న ఉంటుంది కదా, మరకన ఉంటుంది కదా, గడ్డ కడుతుంది కదా రక్తం, ఆ మరక కూడా లేదు తల్లి. రాజమౌళి గారికి ఫోన్ చేద్దాం అనుకున్నా, గారికి ఫోన్ చేసి వేరే యాక్టర్లు అందరూ వేస్ట్, జగన్ పెట్టు ఆస్కర్ అవార్డు వస్తాం మీకు ఖాయం నటన. కానీ నాకు భయం ఉంది తల్లి. ఇప్పుడు కోడి కత్తి తర్వాత సోమం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత ఏం సోమం బయటకు వస్తా భయపడుతున్నా తల్లి. అమెరికాకి వెళ్ళిపోయింది. మొన్న ఒక వీడియో చూసా, రెడ్డి గారు తల్లికి ఫోన్ చేసి అమ్మ ఒక్కసారి ఇంటికి రా అని. నేను రాను అనింది. లేదమ్మా ఒక్కసారి అంటే సభలకు వెళ్తాగా నేను ఇంటికి రాను అని. చెల్లమ్మకు ఫోన్ చేశాడు, చెల్లి ఒక్కసారి ఇంటికి రా అంటే నీకు దండం, నాకు చేసిన మోసాలు చాలు, నేను మీ గడప దొక్కను, మీ పార్టీలోకి రాను, నేను రోడ్ల పైన తిరుగుతా అన్నా. అమ్మా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడమ్మా. దయచేసి ఆలోచించండి. ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇప్పుడు పనిచేసిన దానికన్నా రెట్టింపు పని చేస్తా, మీకు సేవ చేస్తా. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. రచ్చబండ ఎన్నికల సమయంలో పెట్టుకున్నప్పుడు సభాష్ బాగా చేసేవరా అని మీ చేత చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ. చెత్తబండి వేస్తారు, 6,000 జీతం వస్తుంది సార్. నాకు గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, డాక్టర్ 4,000 కట్టాలి. ఆపరేషన్కి చేయించుకున్నాను, ట్యాబ్లెట్ వేసుకోవాలి, బతుకున్నాను. ఆ చెత్తపల్లి 6,000 వస్తుంటే మేము ఎలా బతకాలి సార్? 4,000 డాక్టర్ కట్టాలి, 2,000 సరిపోవట్లేదు. మాకు జీతం పెంచండి సార్. 33 సంవత్సరాలు, నాకు ఒక కుమారుడు. అయితే ఇళ్ల ప్లేస్ అయితే ఇచ్చారు, కానీ 3 సెంట్లు స్థలాలు మా ఇంట్లో మా బావగానే మోసం చేసి ఆ పట్ట ఏదో దేనికి అవసరాన్ని తీసుకున్నాడు. కానీ దేనికని మేము విమర్శించలేదు. కానీ నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె, వాళ్ళకన్నా నేను పచ్చగానే బతుకుతాను. ఇప్పుడు కూడా నేనేం చింతించట్లేదు. నాకు ఇళ్ళ స్థలం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ముఖ్యంగా నాకు అది చేసుకోవాలి. దేవుని ఆశీస్సులతో ప్రజలందరికీ మేలు చేసే మంచి ప్రభుత్వం రానున్న రోజుల్లో రావాలని జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ తెనాలి మండలం పెదావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్షణ స్వార్థ కూటమి సభలో అన్నారు.
పెదావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభమైన రక్షణ సువార్త పండుగల కూటములు శనివారంతో ముగిశాయి. చివరి రోజున శనివారం రక్షణ సువార్త పండుగల కూటముల ముగింపు కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రక్షణ సువార్త పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు కూటముల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. మనోహర్కు గజమాల వేసి దుశ్శాలువాలతో సత్కరించిన సంఘ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మనోహర్కి మత ప్రబోధకులు ప్రత్యేక ప్రార్థన చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపొందాలంటూ ఆశీర్వచనం అందజేశారు. అనంతరం జరిగిన సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా తమకు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను పెదరావూరులోనే ఇల్లు కట్టుకుంటున్నానని, తనకు పెదరావూరు గ్రామం అంటేనే ఒక ప్రత్యేక ప్రేమని పేర్కొన్నారు. పెదరావూరు గ్రామానికి ఏమి కావాల్సి వచ్చినా తాను దగ్గర నుండి చూసుకుంటానని హామీ ఇచ్చారు. తెనాలి ప్రాంతాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని అన్నారు. గ్రామ అవసరాల కోసం గ్రామస్తులు అర్ధరాత్రైనా తన కలవచ్చని తెలిపారు. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షులు చొప్పర సుధాకర్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో ప్రత్యేకించి పెదరావూరు గ్రామం అంటే బాగా ఇష్టపడే వ్యక్తి మాజీ స్పీకర్ జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అని అన్నారు. వేడుకలో కావాల్సిన ఆర్థిక సహాయాన్ని తాము కోరగానే సహృదయంతో తక్షణమే అందజేశారని తెలిపారు. గతంలో కూడా గ్రామ శ్మశానానికి మనోహర్ సహకరించిన అంశాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రత్యేకించి పెదరావూరు గ్రామ ప్రజలను అభిమానించి ప్రేమించే వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని అన్నారు. తమ సంఘానికి కావాల్సిన మత బోధకులకు భవన నిర్మాణం, కళ్యాణ మండపం, శ్మశానం కూడా సహకరిస్తానని మనోహర్ హామీ ఇచ్చినట్లు హర్షధ్వానాల మధ్య సూపర్ సుధాకర్ ప్రకటించారు. అభివృద్ధి సంక్షేమం కోసం ఆరాటపడి తప్పించే మనోహర్ లాంటి వ్యక్తి తమకు అవసరమని సుధాకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు పర్యవేక్షించగా రెవరెండ్ లోకేష్ వి, రెవరెండ్ రాఫా ఆడమ్స్, రెవరెండ్ ఎలీషా బాబులు 3 రోజుల పాటు జరిగిన సువార్త కూటములో సువార్త సందేశం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ కారుమూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ రావూరి మరీదాసు, ట్రెజరర్ బుల్లా రాంబాబు, జాయింట్ సెక్రటరీ కూచిపూడి రాజారత్నం మరియు అదనపు కమిటీ సభ్యులు కొత్తపల్లి శామ్యూల్, పచ్చల సుధాకర్, కొలకలూరి ప్రభుదాస్, మోహన్, చావలి జగదీష్, పెరికల్ లాజర్, పందిపాటి యోహాన్, రావూరి మరీదాసు, నందిగం నాగేశ్వరరావు, కారుమూరి బ్రహ్మానందం, నంబూరి లాభాన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వాక్యం వింటే, దిద్దుకుంటే, రక్షించబడితే మనం అక్కడికి వెళ్తా ఉన్నాం. ఎనీహౌ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ఎవ్రీబడి అన్నారు. ప్రతి ఒక్కరిని తృప్తిపరచాలంటే అంత సులభమైన పని కాదు. కూడి వచ్చిన మిమ్మల్ని, పాటలు పాడేవాళ్ళను, వాక్యం చెప్పేవాళ్ళను, దైవ సేవకులను అందరిని తృప్తిపరచాలంటే ఓమో మహా కష్టం. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం చెముడుగోడు గ్రామానికి చెందిన విద్యార్థిని సిద్దిల జ్వరిత తనకు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు పార్టీ ఫండ్ గా అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు సిద్దిల జ్వరిత ఆమె తల్లిదండ్రులతో కలిసి పాకెట్ మనీని పార్టీకి విరాళంగా అందజేశారు. అనంతరం జ్వరిత మాట్లాడుతూ సామాన్య కుటుంబానికి చెందిన తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా ఉన్నత విద్యను చదువుకోవడం జరుగుతుందని అన్నారు. తనకి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని పార్టీ ఫండ్కి అందజేయడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిచి మరలా అధికారం రావాలని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఎం శేషగిరిరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందించిన సుపరిపాలన అనేక మంది విద్యార్థులకు, యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని అన్నారు. విద్యార్థిని జ్వరిత తన ప్యాకెట్ మనీ పార్టీకి అందజేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎస్ ప్రభుదాస్, ఎస్ జ్యోతి, జశ్వంత్, మధువర్మ, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జ్వలిత. నేను ఎంసీఏ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు పెట్టడం వల్ల నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఎంసీఏ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని నేను దాచుకుని పార్టీ ఫండ్కి ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా రావాలని, అన్నబత్తిని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ నెక్స్ట్ మంత్రిగా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎంసీఏ సీట్ కోల్పోతున్న చివరి క్షణాల్లో సుధాకర్ రెడ్డి గారు వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా పాప ఇప్పుడు మాకు తెలియదు అసలు తను అట్లా చేస్తుందని. గత 5 సంవత్సరాల నుంచి పాప పాకెట్ మనీ ఇస్తున్నాము. పాప దాచిపెట్టుకుని నేను సడన్గా మాకు చెప్పింది, అమ్మాయి నేను ఇట్లా పాకెట్ మనీ దాచిపెట్టుకున్నాను, నేను ఇట్లా పార్టీ ఫండ్కి ఇవ్వాలని అనుకుంటున్నాను అంటే సరేనమ్మా చెప్పి మేము ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ ఫండ్కి అమౌంట్ ఇవ్వడం జరిగింది. శివకుమార్ గారు మళ్ళీ గెలిచి చక్కగా మాకు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జగనన్న మళ్ళీ తెలిసి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సుధాకర్ రెడ్డి గారికి అలాగే సార్కి ఇప్పుడు కూడా మేము ప్రతి తెలుపుకుంటూ సెలవు. జగనన్న సంక్షేమ పథకాలు కానీ, జగనన్న నవరత్నాలు కానీ పేదలను ఎంత ప్రభావితం చేసినాయో మనకి ఈ కార్యక్రమం ద్వారా, ఈ పాప తీసుకున్న నిర్ణయం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది.
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత పేద ప్రజల్లో, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో, దళిత బలహీన వర్గాల్లో ఒక రకమైన భావోద్వేగానికి గురై జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆత్మగౌరవంతో బ్రతుకుతామని, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏ విధంగా అయితే చెప్పిన మాట ఏ విధంగా నమ్మకంతో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేశారో ఒక నమ్మకాన్ని కలిగించారు. నిన్నిచ్చిన మేనిఫెస్టో కూడా భవిష్యత్తులో పేద ప్రజల ఆకాంక్షల్ని, ఆలోచనల్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తుందని ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా, ముఖ్యంగా పేద ప్రజలంతా కూడా భావిస్తున్న ఈ తరుణంలో ఈ పాప తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా భావిస్తూ, తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి అండ అవసరం, పేద ప్రజలకు అవసరం కాబట్టి మేమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మార్పుల కోసం తాపత్రయపడకుండా విద్యార్థులు ఉన్న సృజనాత్మకతను, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడిన తరాన్ని తయారు చేసిన బాధ్యత ఉపాధ్యాయులపైన, తల్లిదండ్రులపైన ఉందని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ తెనాలి బోస్టూర్లోని నెహ్రూ కేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన ప్రీ ప్రైమరీ విద్యార్థుల కాన్వకేషన్ వేడుకల్లో అన్నారు. ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వకేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ, పార్కుల కోసం తాపత్రయపడకుండా పిల్లల్లోని సృజనాత్మకతను, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. సభకు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామచంద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పిల్లలను ఇతరులతో పోల్చొద్దని సూచించారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుందని, పిల్లల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదిగేందుకు మార్గం సుగమం చేయాలని అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్ ఇంపార్టెన్స్, అలానే ప్రైమరీ స్కూల్ ఇంపార్టెన్స్ ఎంత పెరిగిపోయిందంటే విద్యా వ్యవస్థలో, చిన్నప్పుడు మేము అనుకునే వాళ్ళం మనము డిగ్రీనో ఇంజనీరింగో చదువుతున్నప్పుడు అప్పుడు అసలు చదువు అంటే అప్పుడు అది, ఇంజనీరింగ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఎలాంటి విషయాలు నేర్చుకుంటాం, దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనలు మాకు ఉండేవి. గత 35 సంవత్సరాల అకాడమిక్ ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటి అంటే, విద్యార్థులు 5వ తరగతి లోపు, 5th క్లాస్ లోపు ఎలాంటి ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకుంటారో అదే ఆలోచన విధానం జీవితకాలం అడాప్ట్ అవుతుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా దేశాల్లో గుర్తించారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో గుర్తించి వినూతన కార్యక్రమాల ద్వారా ఆ ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది సంతోషంగా విషయం. ఈ 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క ఆలోచన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కుటుంబ వ్యవస్థ, రెండోది అంతకన్నా 10 రెట్లు ఎక్కువ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే విద్యా వ్యవస్థ. కాబట్టి మన స్టూడెంట్స్ ఎలాంటి స్కూల్లో చదువుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ స్టూడెంట్ ఆలోచించే విధానము, ఆ స్టూడెంట్స్లో ఉన్న ఏ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఆ భవిష్యత్తు నిర్ణయించుకోగలుగుతాడు అనే కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఉంది తప్పితే మార్క్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కానీ మనం తల్లిదండ్రులు అందరూ మార్క్స్ అంకే పడుతూ ఉంటాం. కాబట్టి ప్రైమరీ స్కూల్లో ఎంత మంచి ఎకోసిస్టమ్ అంటే మంచి వాతావరణం విద్యా వ్యవస్థలో స్కూల్లో ఉంటుందో, అలాంటి స్కూల్లో మన పిల్లలు కనుక చదివితే వాళ్ళ భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుంది. అలాంటి ఒక అత్యుత్తమైన వ్యవస్థని నెహ్రూ నికేతన్లో నెలకొల్పి 50 సంవత్సరాలుగా ఎలాంటి ఎథికల్ వాల్యూస్కి రాజీ పడకుండా ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థికి జీవితంలో ఎథికల్ వాల్యూస్ ఫాలో అయ్యేటట్టు ఇక్కడ క్రియేట్ చేసిన వాతావరణం అద్భుతం డెఫినెట్గా. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ 50 సంవత్సరాలు కొనసాగటం అనేది ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో అంత ఈజీ టాస్క్ కాదు డెఫినెట్గా. దానికి తప్పకుండా నేను ప్రకాశ్రావు గారిని, అలానే తర్వాత ఈ నెహ్రూ నికేతన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మురళీకాంత్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
సభకు అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ బట్టి మార్కులు సంపాదించుకునే పద్ధతి కాకుండా యాక్టివ్ బేస్ విద్యా విధానంతో సృజనాత్మకతో పాటు నైతిక విలువలను నేర్చుకుని జీవితంలో స్థిరపడేందుకు నెహ్రూ నికేతన్ కృషి చేస్తుందని తెలిపారు. ప్రీ ప్రైమరీ స్థాయిలోనే విద్యార్థులకు సరైన పునాది ఏర్పడాలని 6 సంవత్సరాలలోపు విద్యార్థుల మానసిక వికాసం వారి భవిష్యత్తుకు సూచిస్తుందని మురళీకాంత్ తెలియజేశారు. సో ఈ 50 ఇయర్స్ మా జర్నీలో సపోర్ట్ చేసిన పేరెంట్స్, పబ్లిక్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మెమరైజ్ అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ కేజీ క్లాసెస్లో ఎడ్యుకేషన్ అంటే యూజువల్గా పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే ఏముంది ఏబిసిడీలే కదా ఎక్కడైనా నేర్పిస్తారు, ఏముంది నెంబర్సే కదా ఎక్కడైనా నేర్చుకోవచ్చు అనే ఒక ఎజంప్షన్లో ఉంటారండి. బట్ అదంతా ఎప్పుడంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు నేను చదువుకున్నప్పుడైతే అవన్నీ వర్కౌట్ అయినాయి. కానీ బట్ ఇవాళ వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి ఈక్వలెంట్గా వెళ్ళాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సో మెనీ యాక్టివిటీస్ ఇన్ టు దేర్ కరికులం. ఏదో ఒక స్లేట్ మీద ఆల్ఫాబెట్స్ రాయించడమో లేదా బోర్డ్ మీద రాయించడం కాకుండా we need to go with so many other activities where their motor skills has to be developed, where their communication skills has to be developed, where there should be proper exercise for the fingers. మనకున్న వెపనేంటి పిల్లాన్ని కామ్గా ఉంచాలంటే ఇంట్లో ఫోన్ ఇచ్చేసి వాళ్ళని కామ్గా ఉంచుతున్నాం అనుకుంటున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళని కామ్గా ఉంచట్లేదండి. వీఆర్ మేకింగ్ దెమ్ మోర్ యాక్టివ్ ఆర్ డైవర్స్ ఇన్ టు ద అదర్ వేస్. వాళ్ళ మైండ్ని, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీస్ని కిల్ చేస్తూ అన్నెసరీ థాట్స్ని వాళ్ళకి ప్రొవోక్ చేయడానికి, అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ డెవలప్ చేయడానికి మనమే కారణం అవుతున్నాము. సో పేరెంట్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ పాయింట్. పిల్లల్ని ఎంగేజ్ చేయండి, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించండి. ఇంట్లో ఉన్న వేస్ట్ పేపర్స్, వేస్ట్ వాటర్ బాటిల్స్, వేస్ట్ కార్టన్ బాక్సెస్ వీటితో ఏదో ఒక షేప్ చేయమనండి. క్లాస్లో నేర్చుకున్న షేప్స్ ఏదో ఒకటి, ఏది కాదు ఆల్ఫాబెట్స్ ABCD షేప్స్లో కట్ చేయమనండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ క్రియేటివిటీని, వాళ్ళ స్కిల్ని డెవలప్ చేయండి. లేదా ఇన్ జనరల్ వాళ్ళని ఒక షేప్ చేయమన్నప్పుడు వాడికి ఏంటి ఇంట్రెస్ట్, ఒక ఏరోప్లేన్ చేస్తున్నాడా, లేకపోతే ఒక టీవీ చేస్తున్నాడా, లేకపోతే ఒక హీరో లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా, లేకపోతే డ్యాన్స్ చేస్తున్నాడా. సో from all these particular activities or the way he is responding, we need to observe what they are interested with. వాళ్ళు ఎక్కడ, వాళ్ళ టాలెంట్ ఎక్కడ ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేస్తూ ఆ డైరెక్షన్లో పేరెంట్స్గా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ నెహ్రూ నికేతన్ ఫర్ ద పాస్ట్ 50 years. ఏవైతే మనం చిన్నప్పుడు చేసామో మన పిల్లల్ని, మా పిల్లలు ఇలా చేయకూడదు, మా పిల్లలకి ఇది చేస్తే నామోషి అనేది పెట్టుకోవద్దండి. పిల్లలకి అన్నీ నేర్పించండి. ఇల్లు క్లీన్ చేయడం నేర్పించాలి, లేదా కార్ కడగడం నేర్పించాలి, బైక్ కడగడం నేర్పించాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. హీ షుడ్ హ్యావ్ దట్ పర్టికులర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్. అప్పుడే రేపు వాడు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయగలుగుతాడు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చిన్నారులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని నైతిక విలువలను నేర్చుకుని బంగారు భవితకు బాటలు వేసుకునే విధంగా పాఠశాల ఉండాలని అన్నారు. పాఠశాల వార్షిక నివేదికలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన పురోగతిని వివరిస్తూ రాబోయే కాలంలో నెహ్రూ నికేతన్ నందు అవలంబించబోయే నూతన విద్యా విధానాలను గీతాకాంత్ సవివరంగా తెలియజేశారు. చిన్నారులతో పాటు వేదికపై ఉన్న అతిథులందరూ విశ్వవిద్యాలయ విద్యార్థులు స్నాతకోత్సవ సమయంలో ధరించే ప్రత్యేక దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు. పట్టబొద్దుల మాదిరిగా వేషధారణలో తమ చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు ధ్రువపత్రం అందజేశారు. చిట్టిపొట్టి బాలబాలికలు చేసిన నృత్యాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను ఆచరణలో పెట్టగల ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, వాటిని అమలు చేయగల ఒకే ఒక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెనాలి శాసనసభ్యులు, గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆదివారం తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను 99% అమలు చేయడం జరిగిందని అన్నారు. గతంలో కన్నా సంక్షేమాన్ని మరింత పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతనంగా మేనిఫెస్టోను రూపొందించడం హర్షణీయమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. అమలు కాని హామీలను పొందుపరుస్తూ టీడీపీ మేనిఫెస్టో రూపొందించారని పేర్కొన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేసే నాయకత్వం తెలుగుదేశం పార్టీని విమర్శించారు. పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాన్ని మరింత పెంపొందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండటం హర్షణీయమని అన్నారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో చేపట్టే అంశాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో పయనింపజేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కిలారి వెంకట రోసేకు ఫ్యాన్ గుర్తుపై ఓటర్లు ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం శేషగిరిరావు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మేకల రవి, ప్రసాదం బాలగురమ్మ, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు తన పరిపాలన ద్వారా ఈ దేశంలోనే రాజకీయ పార్టీలకి వెన్నుముక అయిన ఆ మేనిఫెస్టోలో పొందపరిచే అంశాలు అధికారంలోకి వచ్చినాక అమలు చేసే విధానం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రజల ఆకాంక్షని, ప్రజల స్థితిగతుల్ని, రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేస్తాయి. అధికారంలోకి వచ్చినాక ఆ హామీల్ని అమలు చేయటం, చేయకపోవటం ఈ రెండు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 2014 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఒకవేళ ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతిస్తామని సుమారు 600 హామీలు ఇచ్చే 2014 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలిచినాక ఆ హామీలన్నింటినీ నెరవేర్చకపోతే 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ నవరత్నాలను తీసుకొచ్చి ప్రజలు వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొస్తే 2014 గెలిచిన తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోను అమలు చేసిన విధానం, అమలు చేయని విధానం. 2019 ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో పొందవలసిన అంశాలను 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన విధానం, ఈ రెండింటినీ ప్రజలు బేర్జా వేసుకున్నారు. ఈరోజు 2024 మళ్ళీ ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు ప్రజలకి ఒక స్పష్టత. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్న సంక్షేమ పాలనని కొనసాగించే విధంగా మేనిఫెస్టోలో పెడతమే కాకుండా, ప్రజలకి చెప్పటమే కాకుండా, అధికారంలోకి వచ్చినాక లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్ని విషయాల్లో సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తూ రేపు మేనిఫెస్టోలో ఈరోజు అంటే నెక్స్ట్ 24 నుంచి 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి ప్రజలు ఇచ్చిన అధికారంతో ఈ 5 సంవత్సరాలకి ఈ మేనిఫెస్టోని నేను చిత్తశుద్ధితో అమలు చేస్తానని చెప్పటం. చిత్తశుద్ధి దేనికి, ఎక్కడి నుంచి వచ్చింది? అమలు చేస్తే వచ్చింది. ఇస్తానన్నది చెప్పి ఆ చెప్పింది ఈటం మూలాన ప్రజలు నమ్ముతారు. తెనాలి బురిపాలెం రోడ్డులోని డాక్టర్స్ ఎన్క్లేవ్ బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ డి శారదా నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు, ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ డి శారదా మాట్లాడుతూ D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య పరీక్షలను, మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నిలుపుదల చేసిన శిబిరాన్ని ఆదివారం నుండి పునఃప్రారంభించినట్టు తెలిపారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఆలోచనతోనే తాము సొసైటీ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. పావులు ట్రస్ట్ చైర్మన్ పావులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ డి శారదా సేవలు అభినందనీయమని అన్నారు. రాను రోజుల్లో ఆమె మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పావులూరు భానుమూర్తి, ఎన్ శ్రీనివాసరావు, శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు, D3 శారదా సర్వీస్ సొసైటీ వాలంటీర్లు పాల్గొన్నారు. గత 7-8 ఏళ్లుగా కూడా ప్రతి నెల ఈ బురిపాలెం గ్రామం నందు ఆఖరి ఆదివారంలో మనం NCDS క్యాంపు జరుపుకోవటం జరుగుతుంది. కోవిడ్ ముందు మనం ఆ క్యాంప్స్ చేసినప్పుడు నెలకి దాదాపు 2500 నుంచి 3000 వరకు కూడా పేషెంట్స్ ఇక్కడికి అటెండ్ అయ్యేవారు. మెయిన్ ఫోకస్ ఏంటంటే మాది ప్రివెంటివ్ కేర్. ఆల్రెడీ వచ్చిన జబ్బుని మనం తీయలేకపోయినా దానికి అనుబంధంగా ఏదైనా అవాంతరాలు వచ్చేవన్నీ కూడా మనం ఆపేయొచ్చండి. ఈ ఆపేసే దిశగా ఇక్కడ స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా నడిపాము. కానీ పాండమిక్ రీత్యా మనం వాటన్నిటిని స్టాప్ చేయటం జరిగింది. మరి రీస్టార్ట్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడ మొదలుపెట్టాము ఈ ప్రోగ్రాము. ప్రతి గ్రామంలో అలానే ప్రతి ఇంటికి కూడా వైద్యం వెళ్ళాలనే దిశగా స్టార్ట్ చేశాము. టెలిహెల్త్ అనివ్వండి, ఫస్ట్ ఎయిడ్, ICU అవనివ్వండి, అలాగే ఇక్కడ నెలాఖరులో చేసే క్యాంప్ అవనివ్వండి, ఇవన్నీ కూడా
ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తే వారి వద్దకే వెళ్ళేది. ధర్మ అనే వెహికల్ కూడా మన మొబైల్ వెహికల్ అన్ని చోట్లకి తిరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఒక 6గురిని మేము సేవ్ చేయగలిగామండి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 4 నెలలు కంప్లీట్ అవుతుంది. మరి హెల్త్ అంటే ఇవే కాదండి, మనం తాగే నీరు, అలాగే తినే ఆహారము, మనం చేసే ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. కాబట్టి తెనాల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక మొక్క ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు జామ మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేశాము. కుండీల్లో పెరిగి కాయలు కాసే మొక్కలను కూడా ఇచ్చాము. అలాగే మెయిన్లీ నా కళ అయితేనండి ఆంధ్ర ప్యారిస్ ఈ 3 కాలువలు, వాటన్నిటిలో కూడా 60 ఏళ్ల క్రితం ఎలాగా మంచినీరు పారేదో, మన ఇంట్లో 20-30 అడుగులు పంపేస్తే ఎలా నీళ్ళు వచ్చాయో అది మన బిడ్డల తరానికి అందించాలి అనేది నా ప్రగాఢమైన ఆలోచన, ఆకాంక్ష. దానికి ప్రతి ఒక్కరు కూడా కంట్రిబ్యూట్ చేస్తారని, దీనిలో పార్టిసిపేట్ చేస్తారని భావిస్తూ, స్నేహ ప్రపంచం అంటే ఇక్కడ D3 సర్వీస్ సొసైటీ ద్వారా సుశిక్షితులైనటువంటి మహిళా సైనికులు మరి చాలా సంపన్న కుటుంబాల నుంచి వచ్చి కూడా వాళ్ళ విలువైన సమయాన్ని ఈ సామాన్య పేద వర్గాల వారికి వైద్య రంగంలో సేవలు అందిస్తున్నటువంటి శారద గారికి మరి ఒక ఓదార్పు, ఒక రకమైనటువంటి అండ, ఒక రకమైనటువంటి సమాధానం చేస్తున్న వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా ప్రతి వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుంది, కానీ ఓపిక, వయసు ఇవన్నీ కూడా మనం గనక మనసులో గనక కేటాయిస్తే ఏ పనైనా సరే సంతోషంగా ఈ సమాజంలో ఉన్న అట్టడుగు పేద ప్రజానీకానికి మనం సేవ చేయొచ్చు అని నిరూపిస్తున్నటువంటి డాక్టర్ శారద గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో రాజీనామాలు, చేరికలు ఊపందుకుంటూ ఉన్నాయి. తెనాలి గంగారంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో తెనాలి మండలం ఆవుపేట గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీ నాయకులు, అట్లే తెనాలి పట్టణంలోని 28వ వార్డుకు చెందిన పలువురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలో రాజీనామాలు, చేరికలు ఊపందుకుంటున్నాయి. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో తెనాలి మండలం ఆవుపేట గ్రామం నుండి పలువురు జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ నీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆదివారం చేరారు. ఆవుపేట గ్రామ సర్పంచ్ తలమాల ఎర్రయ్య ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వారికి పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. అట్లే తెనాలి పట్టణంలోని 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్ ఆధ్వర్యంలో వార్డులోని పలువురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరిని కూడా శివకుమార్ పార్టీలోకి సగౌరవంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు వీరిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావం నాటి నుండి తాను ఆ పార్టీలో పనిచేశానని, అయితే ఆ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేక ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. జనసేన పార్టీలో సిద్ధాంతాలు లోపించాయని, దీంతో తనతో పాటుగా తన అనుచరులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తెనాలి మండలం ఆవుపేట గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తమను సరిగా పట్టించుకోవడం లేదని, ఈ క్రమంలో తన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తుని శివకుమార్ విజయానికి శక్తివంచన లేకుండా తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆవుపేట గ్రామంలోని జనసేన పార్టీ నాయకులంతా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని, వారంతా నేడు ఆ పార్టీ నీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కనపర్తి రాజేష్, భరత్ చంద్ర, కొల్లకొండ శౌలంరాజు, వల్లూరు ఏడుకొండలు, వేమూరు శివాజీ, వేమూరు రవికుమార్, తలమాల సుందర్రావు, పిల్లి సురేష్, దేవరపల్లి బాబు, దర్శి అఖిల్, దేవరపల్లి సన్ని, జ్యోతుల బొబ్లు తదితరులు పాల్గొన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు కూడా నేను జనసేన పార్టీలో పనిచేయడం జరిగింది. సో జనసేన పార్టీ ఫార్మేషన్ నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నచ్చి పార్టీలో నేను ఉండటం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారితో కూడా నేను వర్క్ చేయడం జరిగింది గత 2018 నుంచి ఇప్పటి వరకు కూడా. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే జనసేన పార్టీలో సరైన ప్రాధాన్యత లేక నేను పార్టీలోంచి బయటికి వచ్చి గత జస్ట్ ఒక 20 రోజుల క్రితం నేను విడుదల రజనీ గారి సమక్షంలో, ఆమె ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత నేను అక్కడున్న నా క్యాడర్ని కానీ, అక్కడున్న నా ఫ్రెండ్స్ని కానీ అందరిని కూడా జనసేన పార్టీ నుంచి మొత్తాన్ని కూడా మనం వైసీపీలో జాయిన్ చేయించడం జరిగింది. నేను ఇప్పుడు ఉన్న గ్రామంలో, ప్రతి గ్రామంలో నాకంటూ ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కూడా వాళ్ళు కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉండి, ఆ సపోర్ట్ని వాళ్ళకి నేను ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరిన తర్వాత ఈరోజు మన శివన్న లోకల్, ఫస్ట్ నుంచి కూడా మేము శివన్న లోకల్ అని అందరూ అంటుంటారు, నేను కూడా అదే మాట అంటున్నాను. శివన్న లోకల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవుపేట ఫస్ట్
పార్ట్ కింద ఆవుపేట నుంచి అక్కడ ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరినీ, కార్యకర్తలు, అభిమానులందరినీ కూడా ఈరోజు శివన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వైసీపీ పార్టీలో చేర్పించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నాకు ఎప్పటి నుంచో సపోర్టర్స్గా ఉన్నారు. వాళ్ళు కాపులు మాత్రం కాదు, దళితులతో నాతో నడిచారు. నేనంటే వాళ్ళకి అభిమానం కొద్దీ, అదేవిధంగా పార్టీ అభిమానం కొద్దీ నాతో నడిచారు. వాళ్ళని ఈరోజు వైసీపీ పార్టీలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి ఆవుపేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు అనే వ్యక్తి, ఆ వ్యక్తి వాళ్ళని కరెక్ట్గా పట్టించుకోకపోవడం వల్ల మీ పార్టీలో వైసీపీలో జాయిన్ అవ్వడానికి మీరు సిద్ధమా అని అడిగాను. వారందరూ సిద్ధము అని చెప్పేసి అనగానే నేను ఈ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఈరోజు వైసీపీ పార్టీలో చేర్పించడం జరిగింది. మీ అందరూ కూడా కళ్యాణ్ గారి మాటలు విని మీరు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఆ వ్యక్తి మీకు అందుబాటులో ఉండడని చెప్పేసి గట్టిగా చెబుతున్నాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను మనోహర్ గారితో గత 7 సంవత్సరాల నుంచి నేను జర్నీ చేసిన వ్యక్తిని. ఆయన పార్టీలోంచి వచ్చిన తర్వాత నేను జర్నీ చేసిన వ్యక్తిని. నాలాంటి వ్యక్తే పక్కకి వెళ్ళిపోయాడంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. శివన్న వాళ్ళు అందరూ కూడా కోరుకునేదంటే శివన్న మరొకసారి తెనాలి ఎమ్మెల్యేగా గెలిచి జగనన్న అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను వాళ్ళకు కూడా చెందాలని చెప్పేసి మరొకసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా లోకల్గా ఉన్న మన శివన్న మరొకసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతారు. అదే నేనైతే కోరుకుంటున్నాను. మన రోషయ్య గారు కూడా, ఆయన కూడా మనకంతా ఫుల్గా సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆయనకి సపోర్ట్గా ఉంటే మరొకసారి ఆయన కూడా ఎంపీ అయిపోయి మీరందరికి కూడా మీ అందుబాటులో ఉండే వ్యక్తి మన కిలారి రోషయ్య అన్న. సో మీరందరూ కూడా ఆలోచించి ఈసారి మళ్ళీ జగనన్న ప్రభుత్వం మరి ఒక్కసారి వచ్చే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. శివన్నకు మరి లోకల్గా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా రోషయ్య అన్నకి సపోర్ట్ చేసి ఎంపీ కూడా గెలుపొందించాలని చెప్పేసి కూడా నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మరోమారు తమ సహృదయం చాటుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన ఆదినారాయణకు తోపుడు బండి, రాజగోపాలను దివ్యాంగునికి ట్రైసైకిల్ను, పలువురు చిరు వ్యాపారులకు గొడుగులను యంగ్ జనరేషన్ టీం సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు షేక్ సాదిక్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి కారణంగా ఇబ్బంది పడుతున్న ఆదినారాయణకు తోపుడు బండి అందజేసి జీవనోపాధికి సంస్థ తోడ్పాటు అందించినట్టు తెలిపారు. అలాగే దివ్యాంగుడైన రాజగోపాల్కు ట్రైసైకిల్ అందించినట్టు తెలిపారు. సంస్థకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ మాట్లాడుతూ యంగ్ జనరేషన్ టీం సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. జీవనోపాధి లేక అవస్థలు పడుతున్న వృద్ధునికి తోపుడు బండి అందజేయడం, చిరు వ్యాపారులకు గొడుగులు అందజేయడం ఉదాహరణని అన్నారు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, యంగ్ జనరేషన్ టీం సభ్యులు నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా ఉంది. మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఈరోజు 3 సేవా కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. అందులో మొదటిగా ఆదినారాయణ అనే 61 ఏళ్ల దివ్యాంగుడు సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ తెనాలి పట్టణంలోనే గాంధీ చౌక్ ఏరియాలో జున్నమ్ముకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి షుగర్ వచ్చి కాలు తీసేయటం వల్ల కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. కుటుంబంలో ఉన్న అందరూ పని చేస్తే కానీ నడవని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో మా టీం యంగ్ జనరేషన్ని సంప్రదించి నా బ్రతుకు తెరువు కోసం నాకు ఒక బండి ఇప్పిస్తే ఆయన జీవనోపాధికి ఉపయోగపడుతుందన్నారు. అలా చెప్పిన వెంటనే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము వెంటనే స్పందించి ఈరోజు ఆయనకు ఒక బండి ఇవ్వటం అనేది జరిగింది. బండి వలన ఆయన ఈరోజు నుంచి మొదలెట్టి ఫ్రూట్స్ అమ్ముకోవటం కానీ, జున్ను అమ్ముకోవటం కానీ ఇలా అమ్ముకొని ఆయన జీవనోపాధి కొనసాగిస్తా అన్నారు. రెండో వ్యక్తి వచ్చేసి రాజగోపాలరావు, తెనాలిలోనే ఉంటారు. ఆయన కూడా సుమారు 3 సంవత్సరాల నుంచే పోలియో వచ్చి 2 కాళ్ళనే పడిపోవటం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన ట్రైసైకిల్స్తోనే తిరిగే పరిస్థితి. ఆయన కూడా వెంటనే మాకు సంప్రదించి ఇలా ఒక ట్రైసైకిల్ కావాలి అని కోరగా 61 ఏళ్ళు ఆయనకు కూడా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఒక ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఈ వేసవి కాలంలో ఎండలు అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అందుకని ఈ వేసవి కాలంలో ఎవరైతే చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అమ్ముకుంటూ ముసలి వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మా తరపున గొడుగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ వేసవి కాలం కానీ వానాకాలంలో కానీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన హరిదాసు గౌరీశంకర్ గారికి, సునీల్ గారికి, యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ గారికి, అలానే మా యంగ్ జనరేషన్ టీం సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున తెనాలి పట్టణంలో దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి
జున్నమ్ముకుంటూ బతుకుతున్నటువంటి ఆదినారాయణ అయిన అతనికి మరి దురదృష్టవశాత్తు మరి షుగర్ వల్ల కాలు తీసేయడం జరిగింది. దానివల్ల ఆయన జీవనోపాధి దాదాపు సంవత్సరం నుంచి ఆయన చెప్తా ఉన్నారు, ఇందాక సంవత్సరం నుంచి జీవనోపాధి కోల్పోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మరి సాదిక్ని సంప్రదించడం యంగ్ జనరేషన్ టీం ద్వారా మరి ఆయనకి జీవనోపాధి కొరకు ఒక బండిని తయారు చేయించి స్పెషల్గా ఇప్పించారు. ముందుగా సంస్థ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే రామలింగేశ్వరపాడికి చెందినటువంటి రాజగోపాల్ మరి చిన్నతనం నుంచే పోలియో వల్ల ఆయన ట్రైసైకిల్కి పరిమితమయ్యారు. మరి ఆ సైకిల్ పాడైపోయిన పరిస్థితుల్లో మరి సాదిక్ని సంప్రదించగా మరి వారికి కూడా వాళ్ళ ఒక ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. మరి రోడ్డు మీద ఉన్నటువంటి ఈ చెప్పులు కుట్టుకున్నటువంటి కార్మికులు, అలాగే పూలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు కొంతమందిని గుర్తించి తానే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ డిజైన్ చేసి ఆ గొడుగు ఎలా ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటే వాళ్ళకి నీడగా ఉంటుంది, ఎలా సౌకర్యంగా ఉంటుంది అని అన్నీ కూడా తానే స్వయంగా గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. మరి బీటెక్ 2వ సంవత్సరం చదువుతానే సాదిక్ మరి సేవ చేయాలి, ప్రజలకి తన వంతు తాను సాయం చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 950 కార్యక్రమం ఈ సంస్థ ద్వారా నాకు తెలిసినంతవరకు దాదాపుగా 50,000 మంది ప్రజలకు రీచ్ అయింది. అనేక సేవా కార్యక్రమాల ద్వారా సాదిక్ ముందంజ వస్తూ ఉన్నాడు. దాదాపుగా 25 లక్షల రూపాయలు తను తన ఫ్రెండ్స్ బయట ఎవరిని కూడా సంప్రదించకుండా మరి ఎంతో వ్యయప్రయాసలైనా కూడా ప్రజలకి సేవ చేయాలని ఒకే సదుద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించారు, నడుపుతూ ఉన్నారు. ఈ సంస్థ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇప్పుడు వేసవికాలంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈరోజు ఒక 3 కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా పేద పిల్లలకి పుస్తకాలు పంచడం, అదేవిధంగా వృద్ధులకి బట్టలు పంచడం, అలాంటి అనేక కార్యక్రమాలు. ఈరోజు 950వ ప్రోగ్రాము. నిజానికి తను ఎంటెక్ ఫైనల్ సెమిస్టర్ వర్క్ జరుగుతూ ఉంది, ఎల్లుండి ఎగ్జామినేషన్ కూడా ఉంది. ఈ సమయంలో కూడా తను ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిదాతగా నిలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా తను ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో 92%తో యూనివర్సిటీలో టాపర్స్లో ఒకటిగా తను నిలవటం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరులు హరిదాస్ గౌరీశంకర్ గారికి, అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ మాలిక్ గారికి, అదేవిధంగా యంగ్ జనరేషన్ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఏమంటే నేను స్వీట్ బండి పెడతాను, మొన్న మధ్య కాల్ తీసేశారు షుగర్ వల్ల. ఈ సాదిక్ గారికి బతుకులు ఆడుకుంటే నాకు జీవనోపాధికారం ఈ బండి ఇచ్చారు. నా లైఫ్ లాంగ్ దేవుడి దయవల్ల సరిపోతుందండి. ఇచ్చినందుకు సాదిక్ గారికి, గౌరీ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞత అండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? ఒక అక్షరం కొన్ని వేల మెదళ్లకు కదలికని అచ్చు యంత్రం ఆవిర్భావంతోనే మానవ జీవన పరిణామ క్రమంలో ఒక నూతన శకం ప్రారంభమైందని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జనమూడి కృపాచారి తెనాలి కవిరాజ పార్కులోని వీజీకే భవన్ నందు ఆదివారం సాయంత్రం జరిగిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి శాఖ నెలవారీ సమావేశం తెనాలి కవిరాజ పార్కులోని వీజీకే భవన్ నందు ఆదివారం సాయంత్రం జరిగింది. అసోసియేషన్ తెనాలి అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జనమూడి కృపాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి కీలక ఉపన్యాసం చేశారు. కృపాచారి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భాషకు ప్రాణం అక్షరమని, అక్షరం కలకాలం నిలవాలంటే అది ముద్రణ ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. ముద్రణా మాధ్యమం ఆవిర్భావం మానవ నాగరికత చరిత్రలో ఒక కీలక ఘట్టమని అన్నారు. ప్రపంచ పుస్తక పరిణామ క్రమంలో అచ్చు యంత్రం అంతే ప్రథమ తాంబూలం అని అన్నారు. జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్నాకే ప్రపంచంలోని చాలా దేశాల్లో చైతన్యం మొదలైందని అన్నారు. అచ్చు వల్ల అందుబాటులో వచ్చే పుస్తకాలు మానవులోని అజ్ఞానాన్ని తరిమివేశాయని అన్నారు. భారతీయ భాషలో తెలుగు భాష చాలా గొప్పదని, సంగీత ప్రధానమైన భాష తెలుగు భాష అని స్పష్టం చేశారు. అనంతరం ఆచార్య గుజ్జనమూడి కృపాచారిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ప్రసాదం పూర్ణచంద్రరావు, డాక్టర్ ఎన్ ఆదినారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. కృపాచారి గారు అనేక సభల్లో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఆయన మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా ఉంటుంది, అందరినీ కూడా మెప్పించేటట్టుగా, ఆహ్లాదపరిచేటట్టుగా, ఎంతసేపు మాట్లాడినా కానీ ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది అనేటట్టుగా ఉంటుంది వారు మాట్లాడే విధానం. ఎందుకంటే నేను చాలాసార్లు విన్నాను. అందుకని వారిని మనం మన అసోసియేషన్ తరఫున ఆహ్వానించగానే వచ్చారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముద్రణా వికాసము ఈ అంశం మీద మన కృపాచారి గారు దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయంలో, అంటే నల్లపాడు దగ్గర ఉందండి, దానికి వైస్ ఛాన్సలర్గా చేస్తున్నారు. అంతకుముందు నాగార్జున యూనివర్సిటీలో పనిచేశారు. వీరు ఈ మానవ వికాస చరిత్రలో ముద్రణా వికాసము
అంటే అచ్చు యంత్రాలు వీటి గురించి భాషకి అచ్చు యంత్రం ఎంత అవసరమో దాన్ని వివరిస్తారు. మానవ భాషా వికాసంలో అక్షరం నేర్చిన నాటి నుంచి మానవుడు ప్రతినిత్యము ఆ అక్షరానికి ఒక రూపం ఏర్పాటు చేసుకోవాలని తపన పడ్డాడు. అంటే కేవలం ధ్వనుల ద్వారా సౌజ్ఞల ద్వారా తెలిసినటువంటి భాషను తర్వాత అక్షర రూపంలో అచ్చు రూపం రావడానికి కొన్ని వేల ఏళ్ళు పట్టిందన్నది వాస్తవం. అయితే అచ్చు అయిన తర్వాత దాన్ని 10 కాలాల పాటు అంటే కొన్ని తరాల పాటు భద్రపరిచేటటువంటి విధానం కూడా మనకు ఈరోజు వచ్చింది. అంటే అక్షర రూపంలో దాల్చినటువంటి ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నట్టుగా ఈరోజు అక్షర రూపం దాల్చినటువంటి ఈ అచ్చు యంత్రాల నుంచి వచ్చినటువంటి అక్షరాలు పుస్తకాలు ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ప్రపంచ చరిత్రను ప్రపంచ గతిని మార్చగలిగింది అక్షరం, ప్రపంచ చరిత్రను కూడా మార్చగలిగింది పుస్తకం. ఈ పుస్తకం వల్ల మనకి 10 కాలాల పాటు ప్రపంచాన్ని వెలిగించగలిగేటటువంటి స్థాయి ఏర్పడుతుంది. ఈ ప్రపంచం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఎదగాలి అంటే పుస్తకం, భాష, అచ్చు యంత్రాలు చాలా అవసరం. అందువల్లనే బ్రిటిష్ మ్యూజియం కొన్ని తరాలకు సరిపడా ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి పుస్తకాన్ని వాళ్ళు ప్రాథమిక స్థాయి నుంచి తీసుకుని వచ్చారు. ఉదాహరణకి ప్రపంచంలో తొలి పుస్తకం అయినటువంటి బౌద్ధ మత గ్రంథమైన వజ్ర సూత్ర ఈరోజు ఒకే ఒక పుస్తకం అది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అంటే బ్రిటిష్ మ్యూజియం తొలినాటి నుంచి కూడా పుస్తక సేకరణలో కొన్ని వేల లక్షల గ్రంథాలు వాళ్ళు వదిలిపరుస్తున్నారంటే ప్రపంచానికి ఇచ్చేటటువంటి ఒక గొప్ప సంపద ఏదంటే పుస్తకమే. ప్రపంచానికి ఇచ్చేటటువంటి ఈ సంపదను ఈరోజు మనం తేలికగా చక్కగా చదువుకోగలుగుతున్నామంటే అచ్చు యంత్రాలు ఊరూరా రావడం వల్లనే. అది మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముస్లిం మైనార్టీల సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆదివారం మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తజనగర్లో మీడియాతో మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ విషం చుమ్ముతుందని, తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తామని ప్రధాన నేత ప్రకటించడం ద్వారా మతత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీ మైనార్టీలను ఆందోళన గురి చేస్తుందని అన్నారు. రిజర్వేషన్ తొలగిస్తామంటున్న భారతీయ జనతా పార్టీతో జతకట్టిన టీడీపీ జనసేన కూటమి నేతలు ముస్లిం రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. అన్ని విధాలుగా వెనకబడ్డ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కల్పించిన 4% రిజర్వేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తుందని అన్నారు. ముస్లిం సమాజం మొత్తం కూటమికి ఓటుతో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీతోనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ విషం కక్కుతుంది. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రధాన నేతలే ప్రకటించడం చూస్తే మతతత్వ పార్టీగా బీజేపీ మైనార్టీలను ఆందోళనకు గురి చేస్తుంది. రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న బీజేపీతో జతకట్టిన టీడీపీ జనసేన కూటమి నేతలు ముస్లింల రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించే వారికే మద్దతు ఇవ్వాలి. అన్ని విధాలుగా వెనుకబడ్డ ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించిన 4% రిజర్వేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న బీజేపీతో లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న టీడీపీ జనసేన పార్టీలు అటకాగడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తుంది. బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య, తన శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ ఘనంగా నెహ్రూ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఆచరణలో పెట్టే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్. హెచ్సి వార్త యూట్యూబ్ లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.